దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 14వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 27 అధ్యాయము 32వ వచనము నుండి 66వ వచనం వరకు ఉన్న భాగాలలో మరి దేవుని యొక్క వాగ్దానము 50, 51 వచనాలు గమనించినట్లయితే, యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం ఇడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు మానవాళి కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. యోహాను సువార్తలో స్పష్టంగా రాయబడింది ఏమంటే, నా ప్రాణం పెట్టుటకు దాన్ని తీసుకున్నట్టుకు నేను అధికారం కలిగి ఉన్నాను. ఎవరు దేవుణ్ణి చంపరు, ఎందుకంటే దేవుని ఎవరు చంపేవాళ్ళు లేరండి. యేసు ప్రభువారు ప్రాణం విడిచాడు, ఆత్మను అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత దేవాలయం యొక్క తెర రెండుగా చినిగను. అర్థం ఏమిటి అంటే, ఆ దినాల్లో సొలొమోను కట్టిన దేవాలయంలో గాని, ప్రత్యక్షత గుడారంలో గాని, మోషే గారు నిర్మించిన ప్రత్యక్ష గుడారంలో గాని 3 స్థలాలు ఉండేవి. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటూ కెరూబుల మధ్య దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు. ఆ దేవుడిని డైరెక్ట్ గా ఎవరు సమీపించలేరు. కనుక ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర, అంటే అతి పరిశుద్ధమైన దేవుని చేరటానికి ఎవరు సాహసించేవాళ్ళు కాదు. సంవత్సరమునకు ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే మరి సిద్ధపడి, అతను వెళ్తున్నప్పుడు కూడా అతని నడుముకి తాడు కూడా కడతారు. కారణం, ఒకవేళ అతడు అవిధేయతతో ఉండి మరణించినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి కూడా మరి వెళితే చనిపోతామని, ఆ మహిమను తట్టుకోలేమని, మరి బయట నుండే ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏదైనా పొరపాటు వల్ల, దోషం వల్ల చనిపోతే తాడుతో లాగుతారు, గంటలు కట్టుకుంటాడు. ఎందుకంటే శబ్దం వస్తుంటేనే. అలా శబ్దం రాకపోతే ఏమన్నా అయిందేమో అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి విధంగా ఆ పరిశుద్ధమైన, ఆ మహిమ కలిగిన మన దేవుడు మహా మహిమలో ఉండేవాడు. ఆడ మహిమను ఎవరు చూడలేరండి. మోషే కూడా ఎనకపాటు వరకు చూడగలిగాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అటువంటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమైన ఆ రెండిటి మధ్య ఉన్న తెర చినిగిపోయింది. దాని అర్థం ఏంటంటే, దేవుడితో మనల్ని సహవాసం చేపిస్తున్నాడు. హల్లెలూయా. మునుపు దూరస్తులమే, ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడితే, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో, సుంకరి దూరం నుండి నిలిచి, అవును, దూరంగా ఎందుకు నిలిచి ఉన్నాడు అంటే, సుంకరుని మరి మరి అన్ని జనాంగాల్ని వాళ్ళ ఆవరణంలోనే ఉండాలి. పరిసయుడైతే దగ్గరగానే ఉన్నాడు. అతడు దగ్గరగా ఉండి ఎన్నో మాటలు చెప్తున్నాడు. కానీ మరి సుంకరి, దేవా పాపిని నన్ను కరుణించు. అవునండి, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే ఈ క్షణములో నీ పాపంకెళ్ళి, నీ ఒడిదుడుకులు, లేకపోతే నీ యొక్క టెన్షన్స్, లేకపోతే నీకున్న అవిధేయతను చూడవద్దు. ఆయన దగ్గరకొస్తే, ప్రభా నన్ను క్షమించంటే, ఆయనకి నీకున్న మధ్య గోడను పగలగొట్టి నీతో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఈరోజు మరి పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని మధ్య ఉన్న అడ్డపడుతున్న ఆ పాపాన్ని బాగా గమనించాం. ఇప్పుడు నీకు దేవుడికి మధ్య అడ్డుగా ఏదైనా ఉంటే, దాన్ని నువ్వు గాని ఒప్పుకున్నట్లయితే అది పగిలిపోతుంది. దేవుడితో నువ్వు సమానం అంటే దేవుణ్ణి సమీపించటానికి అవకాశం ఉంటది. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే చూడండి, 44వ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగునే ఆయన నిందించింది. యేసు ప్రభువారిని నిందిస్తున్నారండి. యేసు ప్రభువారు ఏ తప్పు చేయలేదు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నాడు. ఉదయాన్నే యేసు ప్రభువారిని పట్టుకొని, ఈడ్చుకొని, తీర్పులు తీర్చి, మరి 9 గంటలకి మరి సిలువ మీద ఎక్కించినప్పుడు, మరి సిలువ అనేది చాలా భయంకరమైనది, అవమానకరమైనది. వాస్తవానికి సిలువ మరణం అనేది పార్శీకులు కనిపెట్టారు. ఒక భయంకరమైన చెడ్డ పనులు చేసేవాళ్ళు, అధములు, ఆ ఘోరమైన శిక్ష ఏంటంటే, భూమి మీద అతన్ని గాని చంపితే భూమి కూడా అపవిత్రం అవుతుందని, ఆకాశానికి భూమికి మధ్యలో
వేలాడదీసి చంపుతారు. కనుక పారసీకుల నుంచి ఆఫ్రికాకొచ్చింది. ఆఫ్రికా నుంచి ఆసియాలో రోమా ప్రభుత్వము వాళ్ళు సిలువ డైరెక్ట్‌గా ఇస్తే వీళ్ళు చిత్రహింసలు చేసి సిలువేస్తారు. అయితే యేసు ప్రభువారు ఎంత మంచివాడు. ఒక్క పాపం కూడా చేయలేదు. అటువంటి ప్రభువుని అనేక మంది అనేక రకాలుగా అంటారు. నిన్ను నన్ను కూడా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో నా నామం నిమిత్తం మిమ్మల్ని హింసించి దూషిస్తారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎవరు కూడా పూల దాంట్లో ఇవ్వరండి. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే హింసిస్తారు, బాధ పెడతారు. యేసు ప్రభువారు సిలువలో బాధను అనుభవిస్తున్నాడు. మరి 2 కాళ్ళను దగ్గరికి తీసుకొని మరి మేకు కొట్టేసి, 2 చేతులు చాపి మేకుల మధ్య వేలాడుతున్న యేసుప్రభు బాధ భయంకరంగా ఉంటున్న సమయములో వీరు మాటల ద్వారా అదే అంటారు కదా! పుండు మీద కారం పోస్తే ఎలా ఉంటదని. అలాగా వీళ్ళు మాటల ద్వారా నిన్ను కూడా నువ్వే అసలైన కష్టాలుంటాయి. నిన్ను బాధపరిచే వాళ్ళు కూడా. అయితే అదొక గొప్ప భాగ్యం అని ఎంచుకోండి. మోషే గారు ఎంచుకున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వరకు చూస్తే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మనము గొప్పవాళ్ళం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, పరలోకములో మనకి ఫలం అధికమవుతుందని మత్తయి 5:11 ఉంది. నిందించే వాళ్ళు చూడవద్దు. ఏనుగెళ్తా ఉంటది. కుక్కలెన్నో అరుస్తా ఉంటాయి. దయచేసి నిందించే వాళ్ళ వైపు చూడవద్దు. మరి యేసు ప్రభువుని నిందించారు. ఈ దొంగలు కూడా అతనే దొంగ, బందిపోటు దొంగ. ఆ బందిపోటు దొంగలు గూడా చూడండి. ఒక్కోసారి బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఒక సంఘటన చూసి చాలా బాధపడ్డాను. ఒక విధవరాలి బయటకొచ్చి ఆ షాపింగ్‌కెళ్ళాలని బయటకొస్తుంది. ఈలోపు ఇంకొక విధవరాలు హ్మ్. ఏమి ఎదురొచ్చిందే అని ఇంట్లోకెళ్ళిపోయింది. చాలా బాధాకరం. మనలో ఎన్నో లోపాలుంటాయి. కానీ పక్క వాళ్ళు ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు. లోకం పరిస్థితి ఎలాగుంటది. ఇక చివరిగా ఆజ్ఞ ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇక్కడ మత్తయి సువార్త 27 అధ్యాయము పిలాతు దగ్గరికి మరి 60 60వ వచనం అంటే ఏమని అడుగుతాడు అంటే 58వ వచనంలో పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడగ్గా ఎవరైనా 57వ వచనం యేసు శిష్యుడిగా ఉన్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు యొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతని కప్పగింపున ఆజ్ఞాపించెను. యేసు ప్రభువారు చనిపోయిన అంటే శిలువ మీద చనిపోయిన తర్వాత వాస్తవానికి బంధువులు గాని ఎవరన్నా రాకపోతే శిలువ మీద చనిపోయిన వ్యక్తిని మరి కుక్కలకి, నక్కలకి ఆ శవాన్నేస్తారు. కానీ ఆ రహస్యంగా ఎవరు శిష్యులుగా ఉండలేరండి. రహస్య క్రైస్తవులు అది ఒక రోజుకి బట్టబయలవుతుంది. ఈ అరిమత్తయి యోసేపు ధనవంతుడు. అలాగనే సన్హెద్రిన్ సభలో మంచి మరి సభ్యత్వం కలిగిన వాడు. యేసుప్రభు శిలువను ఒప్పుకోకుండా ఉన్నవాడు. ఇతను చాలా మరి శిష్యుడనమాట. శిష్యుడు. చూడండి యేసుప్రభు యొక్క దేహాన్ని అడిగాడు. అంటే తాను ఆ దినాలలో ఈ యొక్క యేసుప్రభు తల్లి మరి వాస్తవానికి వారు గలిలయుడు అని అన్నట్లుగా గలిలయుడనమాట. నజరేతు వాడు. కానీ అక్కడ వాళ్ళకి సమాధులుంటాయి. బట్ ఇక్కడ యెరూషలేములో వాళ్ళకి సమాధులుండవు. సో, ఇక్కడున్న వ్యక్తే అడగాలి. లేదంటే ఆ శవాన్ని మరి ఆ జంతువులకేస్తారు. క్రూరమైన జంతువులకి. అలాగా మరి యేసు ప్రభువారు యొక్క దేహాన్ని తనకిమ్మని చూడండి బైబిల్‌లో రాయబడింది. అక్కడ ఇంకొక